ఓహ్! गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ KPK. నమస్కారం మాస్టర్ EK. నమస్కారం మాస్టర్ MN. నమస్కారం మాస్టర్ CV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం నేటి వరకు 1000 శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశంలో దశమస్కందం పూర్వభాగంలో 1002 పద్యముల వరకు రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. తరువాత నుండి ఈరోజు చదువుకుందాం. గోపికలు ఈ విధముగా పుష్పబాణుడైన మన్మధుని బాణ పరంపరలచే మనస్సులు చెదరి కామభావనచే తపించుచుండగా కృష్ణుడి చిరునవ్వు నవ్వుకొనెను. యోగీశ్వరులకెల్లా ఈశ్వరుడైన కృష్ణుడు తన ప్రజ్ఞయందు తాను నిలబడి ఆనందించువాడై ఆత్మారాముడై ఆ గోపికలతో రమించి ఆనందింపచేశాను. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. 1. ఇక్కడ సంస్కృత మూలములో యోగీశ్వరేశ్వరుడు అని ఉన్నది. యోగులలో ఈశ్వరుడైనవాడు యోగీశ్వరుడు, అట్టివారికే ఈశ్వరుడైనవాడు యోగీశ్వరేశ్వరుడు. అట్లుకాక యోగ ప్లస్ ఈశ్వరుడు అనగా యోగము అను సర్వస్వమునకు ఈశ్వరుడని అర్థము. నారదుడు, సనత్కుమారుడు, దక్షిణామూర్తి మొదలైన వారందరూ యోగమునకే ఈశ్వరులైన దివ్యమూర్తులు. అట్టివారికందరికీ ఈశ్వరుడైన వాడు శ్రీకృష్ణుడు. సమస్త సృష్టిలోనూ గల యోగమును, తత్వమునకు, దానిని నిర్వహించు దేవతా ప్రజ్ఞలకు కూడా ఈశ్వరుడైన వాడు కృష్ణుడు. 2. ఆత్మారాముడు అనగా తనయందు తాను నివాసముండువాడనియు తనయందు తాను ఆనందించువాడనియు అర్థము. శ్రీకృష్ణుడు గోపికలను శృంగార క్రీడలో తేల్చినప్పుడు తన యందు తానుండినే గాని వారిలో లేడు. తన భౌతిక శరీరములో కూడా లేడు. వారిని కూడా తనలోనికి తెచ్చుకున్నాడు కనుక వారి ఆత్మలలో నేను అను ప్రజ్ఞగా నిలబడి ఉండి వారిలో నేను అను ప్రజ్ఞగా ఆనందించను. ఎవరికి వారికే ఆ ఆనందము అనుభవమైనది. వారికి అతీతముగా కృష్ణుడు తానుగా ఉండి తానుగా ఆనందించను. 3. ఎవరికి వారికి హృదయములలో కృష్ణుడు ఆనంద ప్రజ్ఞగా మేల్కొని ఉన్నాడు కనుక ఎవరికి వారికే శృంగారము అనుభవం అయ్యను. 4. ప్రకృతికి అతీతమైన శరీరముతోనే నేను వారికి అనుభవం ఇచ్చితిని, కానీ వారు మాత్రము భౌతిక శరీరముతోనే ఆ సుఖమును అనుభవించిరి.
అని మాస్టర్ ఈకే రచించిన పురుషమేధము అను గ్రంథములో శ్రీకృష్ణుడు చెప్పెను. ఈ వాక్యబంధం ఒక పొడుపు కథ వంటిదనియు, నిరంతరము ధ్యానము వలన దానిలోని రహస్యతత్వము ఎవరికి వారికే దర్శనమేయగలదనియు చెప్పుకొని ఉంటిమి కదా. తన శరీర స్పర్శ మోక్షమునిచ్చును గాని శారీరక సౌఖ్యమునియ్యదని కృష్ణుడే మునుపత్నులతో చెప్పి ఉన్నాడు. దీనిని మరలా మరలా గుర్తు చేసుకుని వలెను. తరువాత 1003వ పద్యం. గోపకాంతుల కోరిక తీర్చదలిచిన కృష్ణుడు తన యందు తానున్నవాడై తనలో తాను ఆనందించుచు కాంతలనందరినీ శృంగార కేలిలో తేలించెను. ఒకమారు కరుణామయమైన చూపులతో చూచెను. పైట కొంగులు లాగెను. కేశబంధములను విలాసముగా లాగెను. వారి బాహువులను, చేతులను, వక్షోజములను ఒత్తి కలలలో తేలించెను. వారు నడుములకు కట్టుకున్న బంగారు మొలత్రాళ్లను సవరించెను. గోళ్లతో సుతారముగా మీటుచు గోటి నొక్కులతో వారికి అనుభూతులు కలిగించెను. కామోద్దీపకమైన మాటలు నేర్పుగా మాటాడుచు కౌగలించుచు పెదవులను ముద్దుగొనుచు వారందరినీ శృంగార కేలిలో తేలించెను. అంతవరకు గోపికలను యాతన పెట్టుచున్న మన్మధుడు ఓడిపోయి పారిపోయాను. ఆనందముతో వికసించిన తారకల వంటి ముఖములతో గోపకాంతులు తనను పరివేష్టించి ఉండగా కృష్ణుడు పరిపూర్ణ చంద్రుని వలె చిరునవ్వుల వెన్నెలతో ప్రకాశించెను. గోపయువతులు కృష్ణుని చుట్టూనూ చేరి గానము చేయుచుండగా కృష్ణుడు వేణుగానముతో నాట్యము చేయసాగాను. అతని మెడలోనున్న వైజయంతి అను వనమాలిక కూడా లాస్య విన్యాసములను చూపాను. గోపయువతులు బృందములుగా తనను సేవించుచుండగా కలువరేకుల కన్నులు గల మురళీమోహనుడు ఆ అరణ్యమునకే అలంకారమై దానిని వెలిగించుచుండెను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. మనలో ఉన్న 6 చక్రములు అనబడు కేంద్రముల గురించి, 7వది యగు సహస్రారము అను కేంద్రము గురించి ఇంతకుముందు మాట వరుసగా చెప్పుకొని ఉన్నాము. సామాన్య మానవులలో ఈ 7 కేంద్రములను దాదాపు నిద్రాణ స్థితిలో ఉండును. యోగ సాధకులలో వానిలోని చైతన్యము మేల్కొని అవి అన్నయు శక్తిమయ కేంద్రములుగా పనిచేయుట ప్రారంభించును. అప్పుడవి చక్రములు అనబడును. తపస్సులోను యోగములోను సిద్ధి పొందిన తరువాత ఆ 7 కేంద్రములను 7 పద్మములుగా వికసించును. అంతకు ముందు వరకు శక్తి స్వరూపిణి అయి సృష్టిని పుట్టించి దుష్టులను సంహరించు మహాశక్తిగా అమ్మవారు పనిచేయుచుండను. సాధకుడు సిద్ధుడై తపస్సంపన్నుడు ప్రేమస్వరూపుడైనప్పుడు చక్రములు పద్మములై విచ్చుకొనును. అంతకు ముందు లేని వివిధ వర్ణముల సమ్మేళనములు, వివిధ రీతుల దివ్య సుగంధములు ఆ పద్మముల నుండి వెలువడును. అట్లే అమ్మవారు కరుణారసమూర్తి అయి అనుగ్రహ స్వరూపిణి అయి మహాకామేశ్వరుని అర్ధాంగి అయి సృష్టి లాస్య లీలా విలాసములతో ఆ పద్మములలో నివాసముండును. కృష్ణుని సన్నిధిలో బృందావన వాసులలోని చైతన్యములు ఎప్పుడో మేల్కొన్నవి. ఆ మేల్కొన్న చైతన్యము శరీరములోని ఒక్కొక్క పొరలో వ్యాపించుచు శరీర కోశములన్నింటి యందును ప్రసరించి వెలుగుచుండెను. పురుషుల కన్నా స్త్రీలలోని శరీర కోశముల నిర్మాణము కొంత సున్నితముగా ఉండును కనుక గోపికలు కృష్ణునితో అనుభవమునకు ముందుగా ప్రాకులాడిరి. కృష్ణునికి శరణాగతులైన జీవులలో అతడెవరిని అనుగ్రహించునో వారిలోని కేంద్రములన్నయూ పద్మములై వికసించును. ఇట్లు ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క పద్మమై వికసించును. జీవులలోని పద్మములతో పాటు జీవులు కూడా పద్మములై ఆ జీవుల మాలికలు పద్మమాలికలై కృష్ణుని మెడలో నాట్యమాడుచుండెను. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క తులసి ఆకుగా పరమ పవిత్రమూర్తి అయి కృష్ణుని మెడలోని వైజయంతి అను తులసి ఆకుల మాలలో తాను కూడా ఒక ప్రక్కన ఒదిగి ఉండును. కృష్ణుడు పద్మమాలను ధరించినాడనియో వైజయంతి వనమాలికను ధరించినాడనియో మరలా మరలా వర్ణించుట ఈ సంకేతము కోసమే. మానవ వ్యూహములోని 7 చక్రములు 7 పద్మముల నిర్మాణమును గూర్చియు వాని క్రియా విశేషములను గూర్చియు భారతీయ శాస్త్రములో అపారమైన విజ్ఞానం ఉన్నది. మహాసముద్రముల లోతైనను అందును గాని ఆ శాస్త్రముల లోతు తెలియుట సాధ్యము కాదేమో. తంత్రశాస్త్రము అను పేర మన సంప్రదాయములోని విజ్ఞాన గ్రంథములు కొద్దిమందికి మాత్రమే పరిమితమై దాగి ఉన్నవి. సర్ జాన్ వుడ్రాఫ్ అను ఒక విదేశీయ సిద్ధపురుషుడు ఈ తంత్రగ్రంథమును బయటకు తీసి ఆంగ్లములో వానికి విపులమైన వ్యాఖ్యానములు రచించి మరలా మన దేశీయులకు అందించను. మహానిర్వాణ తంత్రము, శారదా తిలక తంత్రము, కామకళా విలాసము మొదలైన తంత్రగ్రంథములు ఎన్నయో ఉన్నవి. ఈ గ్రంథములలో శారదా తిలక తంత్రము అను ఒక తంత్రగ్రంథములోని ఒక్క అధ్యాయమునకు మాస్టర్ ఈకే వ్యాఖ్యానము వ్రాసిరి.
ఆంగ్ల భాషలో వారు అనుగ్రహించిన ఆ వ్యాఖ్యానము భారత జాతికి ఒక అపురూపమైన వరము వంటిది. తర్వాత 106వ పద్యం. శ్యామసుందరుడు గొప్ప మాయలాడు, తానెవరికీ దొరకడు. సృష్టినంతటినీ మాయపుచ్చు మాయాశక్తి కూడా సృష్టినంతటినీ మాయపుచ్చు మాయాశక్తికి కూడా ఈశ్వరుడైన వాడతడు. తనకు తానే ఈశ్వరుడైన వాడు కనుక తానెవ్వరికినీ చిక్కడు. అట్టి కృష్ణుని చేతిలో గోపాంగనలు చిక్కిపోయిరి. అతని అనుగ్రహము వలన వారు కోరిన శృంగారానుభూతి లభించగా వారందరూ పరవశులై ఉండిరి. సరిగా అట్టి సమయములో కృష్ణుడు వారి కోరికలను శాంతింపచేసి మరలా ప్రేమస్వరూపుడే ప్రసన్నుడు కావలెనని సంకల్పించను. గుణశాలి అయిన ఆ మహాత్ముడు క్షణమాత్రములో మాయమయ్యను. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఇక్కడ సంస్కృత భాగవతములో చక్కని అంశమున్నది. తాసాం తత్సౌభగమదం వీక్ష్యమానం చ కేశవః. కృష్ణుని అనుగ్రహమును అతని వలన శృంగారానుభూతిని పొందగలుగుట ఎన్నో జన్మల పుణ్యఫలము. తమ ఎంతటి అదృష్టవంతులు లేరని ఆ గోప యువతులలో కొంత గర్వము పుట్టెను. భగవదనుభూతిలో అనుభూతి మాత్రమే ఉండవలెను కాని గర్వముండరాదు. అది తల ఎత్తిన చోట భగవంతుడు దానిని సరిచేయుటకే యత్నించును. గుణశాలి అని ఇక్కడ కృష్ణుడు వర్ణింపబడెను. గుణములు కలిగి ఉన్నవాడు గుణశాలి. ఒక్కొక్క గుణము వేరుగా ఉంటుగా కాక సృష్టి గుణములన్నీ ఒక తీరుగా ఒక తంత్రముగా అల్లుకొని అతని యందు నిలబడి ఉన్నవి. ఒక సాలిగూడిని చూచినచో తంత్రము అనగా అల్లిక, తంత్రము అనగా ఏమో కొద్దిగా బోధపడును. సాలెగూటిలోని అల్లిక విన్యాసములు ఎంతో అద్భుతముగా ఉండను. ఒక్కొక్క దారమునకు ఒక్కొక్క పట్టు. పరస్పరము అల్లికలోని పట్టును గమనించిన కొలది అద్భుతముగా ఉండను. ఇట్లు మనము గమనించగలిగిన సాలెగూడు ఒక తలములో మాత్రమే ఉండను. ఒక చక్రము మధ్యలో అల్లుకొని ఉన్న సాలెగూడు ఇది. ఇట్టి గోళములో ఇట్టి సాలెగూళ్ళు 360x360 ఉండవచ్చును. సృష్టిలో ఇట్టి అల్లికలు 360 పొరలుగా ఉండునని మాస్టర్ ఈకే సెలవిచ్చిరి. ఈ సృష్టిలోని గుణముల అల్లికలో ఎక్కడ ఏ భాగములో పట్టు ఎక్కువైననో బిగువు తక్కువైననో మిగిలిన అల్లిక బలహీనపడును. ఎప్పటికప్పుడు దీనిని సర్దుబాటు చేసుకున్న ప్రయత్నము ప్రకృతిలో సాగుచునే ఉండును. కృష్ణుడు తన అనుగ్రహమును ప్రత్యేకించి ప్రసరించిన చోట ఈ సర్దుబాటు ప్రయత్నము స్వయముగానే చేసుకును. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కడితో ముగిద్దాం. స్వస్తి.